అందరికీ నమస్కారం అండి. మనం గత వీడియోలో ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో 2023-24కి సంబంధించిన విద్యార్థులు 2024-25కి ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకున్నాం. తర్వాత మనం పిల్లల్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాం విద్యార్థుల్ని. తర్వాత ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మనం వేరే స్కూల్లో అన్ట్యాగ్ చేసుంటే వాళ్ళని ఎలా మన స్కూల్లోకి తీసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మన స్కూల్ నుంచి ఎవరన్నా వేరే స్కూల్కి వెళ్ళుంటే విద్యార్థులు వాళ్ళని డ్రాప్ అవుట్లో ఎలా ఉంచాలి, అట్ ద సేమ్ టైం మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీలో కనుక వాళ్ళని ఆల్రెడీ మన స్కూల్లో ఉన్నట్టు సబ్మిట్ చేసి ఉంటే కానీ వాళ్ళు మన స్కూల్లో లేకపోతే మళ్ళీ వాళ్ళని డ్రాప్అవుట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లవ్ ల్యాక్స్. ముందుగా మనం ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్ళాలండి. మనం ఒకవేళ మన స్కూల్లో ఉన్న ఒక విద్యార్థిని డ్రాప్ బాక్స్లో ఉంచాలి అంటే మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్దాం. ఈ ప్రోగ్రెషన్ యాక్టివ్లోకి వెళ్ళి ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ కింద ఉన్న గోలోకి వెళ్ళండి. ఇక్కడ మనం ఏ క్లాస్లో అయితే విద్యార్థిని మనం డ్రాప్ బాక్స్లో ఉంచాలనుకున్నామో ముందు ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను 4th క్లాస్ తీసుకున్నాను, సెషన్ ఏ తీసుకున్నాను, గో అని చెప్పానండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మీరు, దిస్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఫర్ దిస్ సెషన్ హ్యాస్ బీన్ ఆల్రెడీ కంప్లీటెడ్. అంటే నేను ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేశానండి. కానీ ఈ విద్యార్థి ఇప్పుడు మన స్కూల్లో లేడు, వేరే స్కూల్లో ఉన్నాడు. సో నేను అతన్ని ఇప్పుడు డ్రాప్ బాక్స్లో కెప్ట్ చేయాలి. సపోజ్ నేను ఒక విద్యార్థిని ఇక్కడ చూడండి స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని ఉంచాను. ఇక్కడ నేను ఈ విద్యార్థికి స్కూలింగ్ స్టేటస్ అనేది స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అనేది మెన్షన్ చేశానండి, నా స్కూల్లో ఉన్నట్టు. కానీ ఇప్పుడు ఆ విద్యార్థి నా స్కూల్లో లేడు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ కరెక్షన్ అని చూడండి, కరెక్షన్, ఈ కరెక్షన్ అనే దాన్ని ప్రెస్ చేశాను. ఈ కరెక్షన్ అనేది ప్రెస్ చేసిన తర్వాత ఆ విద్యార్థికి సంబంధించిన వివరాలు అనేది మనకి డిస్ప్లే అవుతాయండి. దీంట్లో మనం ఏది కావాలంటే అది మాడిఫై చేసుకోవచ్చు. అంటే మన స్కూల్కి ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు, లేదంటే మాస్ పర్సంటేజ్ కానీ, లేదంటే ఇక్కడ స్కూలింగ్ స్టేటస్ ఉంచండి. నేను స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ పెట్టాను. ఇక్కడ నేను ఇక్కడ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అని చెప్పి దీన్ని టిక్ చేసుకుంటానండి. టిక్ చేసుకొని దీన్ని నేను అప్డేట్ అని కొడతాను. ఇక్కడ అప్డేట్ అని కొడితే ఆటోమేటిక్గా విద్యార్థి డ్రాప్అవుట్లోకి వెళ్ళిపోతాడండి. సో మన స్కూల్లో నుంచి ఎన్టాగ్ అయిపోతాడు. ఎక్కడైతే జాయిన్ అయ్యాడో అక్కడ వాళ్ళు ట్యాగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం విద్యార్థిని డ్రాప్ బాక్స్లో ఉంచుకోవచ్చు అండి. మిగతా అప్డేట్స్ తర్వాత తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లవ్ ల్యాక్స్.